వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఇప్పుడు ఒక కేసు కాదు, అది మొత్తం వ్యవస్థలపై ఒక బహిరంగ సవాల్గా మారింది. కోర్టులు, పోలీసులు, చట్టం అన్నీ ఉన్న ఆయన ప్రవర్తన చూస్తే నన్ను ఏం చెయ్యలేరు అనేటువంటి అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అయితే ఏంటి, నన్ను ఏం పీకలేరు, ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, బట్ అలాగే ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించారు. నన్ను అరెస్ట్ చేయలేరు, తర్వాత ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లంచాలు ఇచ్చి లేదంటే వాళ్ళని ప్రలోభపెట్టి సాక్ష్యాధారాలు మారుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి ఇవాళ స్పష్టం చేశారు. బట్ ఇక్కడ సుప్రీంకోర్టు సైతం తీవ్రంగా వ్యాఖ్యానించిన కేసులో ఈ సాక్షుల్ని బెదిరించడం, ప్రలోభాలకి గురి చేయడం అంటే ఇది సాధారణ రాజకీయ నేత ధైర్యం కాదు, ఇది వ్యవస్థలపై నేరుగా తిరుగుబాటు చేసినట్టే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ అంశం మీద వైసీపీలో ఒక్క నేత అయినా నోరు విప్పడం లేదు, కనీసం ఖండించడం లేదు, వివరణ లేదు, కనీసం దీనికి బాధ్యత తీసుకున్న సంకేతం కూడా లేదు. అంటే ఇది వ్యక్తిగత తప్పిదం కాదు, మౌనంగా మద్దతు ఇస్తున్న వైసీపీ యొక్క వ్యవస్థాత్మక వైఫల్యం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? కోనేటి ఆదిమూలం కేసుని ఇక్కడ మనం ఉదాహరించాలి. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకి వీటికి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇంకా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాడా ఆర్ఎల్స్ అధికారిక కార్యక్రమాలు వీటికి సంబంధించి అది వ్యవస్థ చూడాల్సినటువంటిది. ఎందుకంటే నియోజకవర్గంలో ఎన్నుకున్నారు కాబట్టి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటివరకు అయితే పార్టీ పరంగా మాకు విలువలు ఉన్నాయి, అందుకే మేము పార్టీ నుంచి మేము ఖచ్చితంగా సస్పెండ్ చేసాం కోనేటి ఆదిమూలాన్ని అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తోంది, తెలుగుదేశం పార్టీ చెబుతోంది. కానీ వైసీపీ అది చేయట్లేదు. వైసీపీలో ఏం చేస్తున్నారు? సస్పెన్షన్ అన్నారు, ఇమ్మీడియట్గా అనంతబాబుకి సంబంధించి వచ్చిన తర్వాత సస్పెండ్ చేసామన్నారు. కానీ అది కేవలం ఒక షో మాత్రమే. ఎందుకంటే అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడే ఈ సస్పెన్షన్ ప్రకటించారు. కానీ తర్వాత ఏమైంది? అదే పార్టీ మీటింగ్లో దర్శనమిచ్చాడు, నేతలతో ఫోటోలు దిగాడు. నేతలతో ఫోటోలు దిగాడు అనేది ఆషామాషి వ్యవహారం కాదు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఆయనతో పాటే, ఆయన సెక్యూరిటీతోటే, ఆయన పక్కనే ఉండి నడుస్తూ ఉంటాడు. ఎవరో అడగరు. ఎందుకంటే అది చర్య కాదు, కేవలం ప్రజల్ని మోసం చేయడానికి, తప్పు చేస్తే ఉపేక్షించం అనేటువంటి ఒక డ్రామా. వైసీపీలో సస్పెన్షన్ అంటే అది శిక్ష కాదు, కేవలం ఒక పిఆర్ స్టంట్ మాత్రమే. నేరాలు చేసినటువంటి నేతలకు అక్కడ శిక్షలు ఉండవు, కేవలం రక్షణ మాత్రమే ఉంటుంది. అడ్డుగోడగా వాళ్ళ కార్యకర్తలు నిలిచిపోతారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సాక్షులను బెదిరిస్తూ తిరిగే స్థాయికి ఒక నేత చేరడం అంటే పోలీస్ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంది అనేది అర్థమవుతుంది. సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర పోలీసుల వైఖరి మీద తీవ్రంగా స్పందించింది. కానీ అధికార పార్టీ మాత్రం నిశ్శబ్దం. ఈ మౌనం యాదృచ్ఛికం కాదు, ఇది సహకారం అనుకోవాలా? ఇక్కడ ఏం సందేశం ఇస్తున్నాడు అనంతబాబు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు అనే సందేశమా? అనంతబాబు ప్రవర్తన చూస్తే ఇదే అనిపిస్తోంది. చట్టం కంటే పార్టీ పెద్దదిగా భావించే పరిస్థితే వస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాద ఖంటిక. వైసీపీ ఇప్పుడు ఏం చేస్తోంది? ఇలాంటి నేతలను కాపాడుతూ ఏ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తోంది? కోర్టుల దృష్టిలో నేరస్తుడు, పోలీసుల దృష్టిలో పరారీలో ఉన్న వ్యక్తి, కానీ పార్టీకి మాత్రం ఇంకా ఆయన లీడరే. ఇదే వైసీపీ రాజకీయాల అసలు రూపం. అధికారంలో ఉన్నప్పుడేమో రక్షణ, విపక్షంలో ఉన్నప్పుడేమో నాటకీయంగా దూరం. ఈ డబుల్ గేమ్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తున్నారు. ఇలాంటి అరాచకాలకి మౌనం వహించడం అంటే వాటికి మద్దతు ఇచ్చినట్టే. చివరికి ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థని కలుషితం చేసే ప్రమాదం ఉన్నటువంటిది. మరి వైసీపీ మౌనంగా ఎందుకుంటోంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, అనేక విషయాల మీద మాట్లాడతారు. ఫలానా చోట దళితుల్ని చంపేశారని, ఫలానా చోట దళితుల మీద దాడి చేశారని, ఫలానా చోట ఇది జరుగుతోందని. మరి అదే దళితుణ్ణి హత్య చేసినటువంటి అనంతబాబు గురించి ఇప్పటివరకు ఎందుకని మాట్లాడరు? కళంకితుడైనటువంటి ఆ నేతని పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సస్పెండ్ చేసి, అవసరమైతే శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారితో వాళ్ళ నేతలతో చెప్పించి ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేసేటువంటి విధంగా మోషన్ రాజు గారికి ఎందుకని మెసేజ్ ఇవ్వరు? అలా చేస్తే ఏమవుతుంది? మంచి అనేటువంటి ఒక ట్యాగ్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి చాలా చక్కటి పని చేశాడు అనేటువంటి ట్యాగ్ వస్తుంది. కానీ అది చెయ్యకుండా ఇప్పటికీ మద్దతు పలుకుతూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇకనైనా వైసీపీ కాస్త మేల్కొంటుందా? ఇటువంటి నేతల్ని దూరం పెడుతుందా? లేదంటే మా రాజకీయాలు ఇంతే అనేటువంటి పంధాలోనే ముందుకు సాగుతుందా? నిర్ణయం వాళ్ళదే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.